దుఃఖమా? ఏ దుఃఖం? ఈ రోజున ప్రతి మనిషి జీవితంలో ఏదో ఒక దుఃఖం. ఇలాగే హన్నా దేవుని సన్నిధికి వచ్చారు, దుఃఖపడుతున్నారు. ఏమిటమ్మా నీ దుఃఖం అంటే, సంతానం లేని దుఃఖం ఆమెకి. కన్నీరు కార్చి ఏడుస్తున్నారు. ఆగర్ అనే వ్యక్తి తన బాబుని ఒక పొదలో పడవేసి ఆమె కన్నీరు కార్చి ఏడుస్తున్నారు. ఏమ్మా నీ దుఃఖం ఏమిటంటే, ఈ పిల్లాన్ని ఏం చేయాలి, ఎలా పెంచుకోవాలి, నా సంతతి ఏమైపోతుందనే దుఃఖం ఆమెను భక్షిస్తుంది. ఇలాగే హిజ్కియా ఒక రోజున ప్రార్థనకి వెళ్ళి ఆయన దుఃఖపడుతున్నారు. మరణకరమైన వ్యాధి ఉన్నది, ఈ వ్యాధిలో నుంచి నాకు విడుదల లేదే, నేను చనిపోతానంటాని ఆయన దుఃఖం. పిల్లలు లేరనే దుఃఖం కొందరికి, పుట్టిన పిల్లల గురించి దుఃఖం కొంతమందికి, అనారోగ్యాల గురించిన దుఃఖం కొంతమందికి. ఏ దుఃఖం? ఒకసారి ఆలోచన చేయండి. హృదయంలో ఉన్న దుఃఖాన్ని దాచుకునేవారు లేరా? కళ్ళల్లో కార్చర్ కన్నీటి బొట్టుల్ని ఇంకిపోయేటట్లుగా చేసుకొని ఇతరులకు కనపడకుండా చేసుకునేవారు లేరా? అందుకే నా ప్రభు అయిన యేసుక్రీస్తు ఈ సభల ఆఖరి రాత్రి మీ దుఃఖము నిట్టూర్పులను తొలగించి, మీ దుఃఖము నిట్టూర్పులు ఎగిరిపోయేటట్లు చేసి, మీ దుఃఖ దినములన్నిటిని సమాప్తం చేసి, నా ప్రభు అయిన యేసుక్రీస్తు మీకు సంతోషాన్ని కలగజేసి, మీ సంతోషాన్ని ఆయన రోజు రోజుకి వృద్ధిలోనికి తీసుకొని రాబోతున్నారు. అలాగున నా దేవుడు చేయునగాక, మీ సంతోషాన్ని వృద్ధిపరచునగాక, మీ సంతోషాన్ని వృద్ధిపరచునగాక. మీ దుఃఖము నిట్టూర్పులు యేసు నామములో ఎగిరిపోవునగాక. ఇప్పుడే 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 విడుదల కలగనుగాక. విడుదల ప్రకటిస్తున్నాను ఒక సేవకునిగా, విడుదల ప్రకటిస్తున్నాను. రాత్రి విడుదల ప్రకటిస్తున్నాను. నా నోట విడుదల మాట పెట్టాను నా దేవుడి రాత్రి.